అవులా పోలీసోళ్ళు పబ్లిక్ కాళ్ళొత్తి సేవ చేయంగా మీరెన్నడన్నా చూసిరా? ఏంది పోలీసోళ్ళు పబ్లిక్ కాళ్ళు పట్టుకొని సేవ చేసుడా? కాళ్ళు ఇరగొట్టకుంటే చాలు అంటున్నారు కావచ్చు. కానీ గా యూపీ రాష్ట్రం ముజఫర్ నగర్లా కొలువు చేసే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ చాలా మంచి మనిషే ఉన్నట్టుంది. జనాల కాళ్ళొత్తి సేవ చేస్తుంది. గిట్లా నమ్మకుంటే చూడరు మీరు కూడా. చూస్తున్నారా ఈ సీన్ ఎట్లుందో? ఇదేదో గ్రాఫిక్స్ తోటి చేసిన సీన్ కావచ్చు అని నిజాన్ని జీర్ణించుకోలేక భ్రమపడేరు. మళ్ళా కళ్ళు పడుచుకొని చూసినా అదే అవుపడుతుంది. ఒకరిద్దరికే కాదు, ఇట్లా చాలా మంది కాళ్ళు ఒత్తింది ఈ మేడం. అగ మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఇట్లా మంది కాలు పట్టుకునేది? వీళ్ళేమన్నా ఈమె సుట్టపోలా దోస్తులా ఎరుకున్నోళ్ళ? అసలు ఏంది కథ అని అంటే వీళ్ళంతా కావడి యాత్రికులు. అదే ఉత్తరాది రాష్ట్రాల దిక్కు కన్వర్ యాత్ర నడుస్తుంది చూడు. గంగానదిల పవిత్ర జలాన్ని కావడి కుండలల్లో మోసుకపోయి సొంతూర్లల్లా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలల్లా దేవుళ్లకు అభిషేకాలు చేస్తుంటారు ఆ నీళ్లతోటి ఈ కావడి యాత్రికులు. అయితే అట్లా కావడి కుండలు ఎత్తుకొని 100 కిలోమీటర్లు నడుచుడంటే మాటలా? మామూలుగా మార్నింగ్ వాక్ చేసేందుకే పానం కింద మీద అవుతుంటది మనకు. ఇక అంత బరువు ఉండే బిందెలో కుండలో ఎత్తుకపోతే ఎంత నొప్పులు పుడతాయి, కాళ్ళు పచ్చి పుల్లైతే. ఆగో అందుకే ఇట్లా కావడి యాత్రికుల కాళ్ళు ఎత్తి జరంత ఆసరైతుందన్నట్టు యాత్రికులకు యూపీ రాష్ట్రం ముజఫర్ నగర్ ఏరియా సర్కిల్ ఆఫీసర్ అట ఈ రిషికా సింగ్ మేడం. అదే మన తార సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు కదా అట్లా అన్నట్టు. ఇక ఎవరో వీడియోలు సోషల్ మీడియాలో పెడితే టాక్ ఆఫ్ ది కంట్రీ లెక్క మారింది ముచ్చట. మరి పోలీసు వాళ్ళు పబ్లిక్ కాళ్ళు పట్టుకుని అంటే అదో ప్రపంచ వింత అన్నట్టే కదా. పబ్లిక్ తోటి కాళ్ళు ఎత్తించుకునే పోలీసు వాళ్ళని చూసినాం, కాళ్ళు ఇరగొట్టే పోలీసు వాళ్ళని కూడా చూసినాం. కానీ ఇట్లా కాళ్ళు పట్టుకొని సేవ చేసే పోలీసు వాళ్ళని చూసుడైతే ఇదే ఫస్ట్ కావచ్చు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొందరంటే యూపీ కమలం పార్టీ సర్కారు వాళ్ళు పోలీసు వాళ్ళ ఇలువ తీస్తున్నారు, ఇజ్జత్ తీస్తున్నారని ఇంకొందరు అంటున్నారు. మరి నువ్వేమంటావు మేడం అని అడిగితే నాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు, ఇది పబ్లిసిటీ స్టంట్ అంతకంటే కాదు. వాళ్ళట్లా బరువులు మొయ్యలేక నడుస్తుంటే అయ్యో పాపం అని పానం కలుక్కుమన్నది. అందుకే జరసేపట్ల కుర్చీల కూసబెట్టి కాళ్ళు ఎత్తినా. అట్లా చేస్తే పుణ్యమే కదా. ఇలా మతాలు కులాల ముచ్చటేడుంది అని మంచిగానే సురుకులు పెట్టింది సెటైర్ల ఇష్టోళ్లకు.